హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా వ్లాగ్స్ ఫ్రమ్ దుబాయ్. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఈ వీడియో గురించి మాట్లాడితే, ఇది రంజాన్ టైంలో మేము ఫిష్ అండ్ సీ ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో. అప్పుడు నేను అప్లోడ్ చేయలేకపోయాను, నా వాయిస్ అంతా కొంచెం కాఫ్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వలేదు. అప్పుడు అనుకున్నాను, అమ్మ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉత్తిగానే గార్రా బాబు, ఎంతో కష్టపడి చేసింది చేసినట్టే వెంటనే వాయిస్ ఓవర్లు ఇచ్చి ఎడిటింగ్ చేసి ఇవన్నీ చేస్తేనే యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు. కాకపోతే ఫాలో కొట్టండి అమ్మ, ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు. అండ్ దిస్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ లులు వాటర్ ఫ్రంట్ మార్కెట్. ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు. మేము రంజాన్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇక్కడ డేట్స్ తోటే హాఫ్ మూన్ లాగా చేసి అట్రాక్షన్ పెట్టాడు. ఒరిజినల్ డేట్స్ని రెజిన్ వేసేసి మొత్తం అతికిచ్చేసి పెట్టాడు. ముట్టుకోవద్దని ఉంది, కానీ నేనైతే అసలు అది ఒరిజినలా కాదా అని చెప్పేసి ముట్టుకున్నాను. సో మేము వెళ్ళింది అరౌండ్ 6:37 ఆ టైమ్. సో నమాజ్ అండ్ అవన్నీ వీళ్ళకి సాయంత్రం టైంలో ఎక్కువ ఉంటాయి కాబట్టి, అండ్ ఆ టైంలో అన్నీ క్లోజ్ కూడా ఉంటాయి. సో ఇది కూడా క్లోజ్డ్గా ఉంది. ఈ మీన్ వైల్లో ఈ చిన్న పాప 3 months ఏనంట, ఎంత బాగుందో క్యూట్గా. వెంటనే నా మేనల్లుడు గుర్తొచ్చాడు. వాడిని ఎత్తుకొని చాలా మిస్ అయ్యాయని చెప్పేసి ఈ పాపనైతే తీసుకొని ఎత్తుకున్నాను నేను. క్యూట్గా ఉంది, భలేగా చూస్తుంది. సో ఈలోపు ఫిష్ మార్కెట్ ఓపెన్ అవ్వలేదని చెప్పి దాని పక్కనే వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది. అంతా పెద్ద మాల్లో ఉంటుంది. ఒకే మాల్లో దొరకందంటూ ఏది ఉండదు. ఏ కంట్రీది కావాలంటే ఆ కంట్రీది దొరుకుతుంది. ప్రైజెస్ కూడా దానికి అకార్డింగ్గానే ఉంటాయి. సో మా వాళ్ళు ఫస్ట్ గుడ్లు తీసుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ గుడ్లు చాలా టైప్స్ ఉంటాయి. అన్నీ మోస్ట్లీ అరబ్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన గుడ్లు ఉంటాయి. వీళ్ళు తీసుకునేది ఏంటబ్బా అంటే క్విల్ ఎగ్స్, పిట్ట గుడ్లు, చిన్న గుడ్లు. ఇవి భలే ఉంటాయి. పులుసు పెట్టుకున్నా కానీ, ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇది తింటే చాలా బాగుంటుంది. ఎగ్ టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో డబల్ యాక్ ఎగ్స్ ఉంటాయి కదా, 2 సొనలు పచ్చవి అవి. అండ్ దిస్ ఈజ్ ద ఆస్ట్రిచ్. ఒక్క గుడ్డతోటి ఇల్లంతా మనం కూర చేసుకొని తినచ్చు. వాడు 120 dirhams అన్నాడు. అందుకని అయినా కానీ కొత్త ట్రై చేయాలనుకుంటాం, కానీ మరీ అంత ఖర్చు పెట్టి ఒక గుడ్డుని తీసుకొని ట్రై చేయడం ఇష్టం లేక తీసుకోలేదు. కాకపోతే కొంచెం మజాక్లా అట్లా కింద పడేస్తా అన్నట్టు ఓవర్ బిల్డప్ ఇచ్చిన. అండ్ ఈ చిన్న గుడ్లు వచ్చేసరికి ఇలా వెయిట్ చెక్ చేసి, అంటే బరువుగా ఉన్నాయి తీసుకోవాలి అని చెప్పారు. సో మేమైతే 2 boxes తీసుకున్నాం. ఇవన్నీ కూడా పాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలు. అవి అరబ్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వచ్చినాయి. సో ఇదన్నమాట. ఇక్కడ ఫిష్, అన్ని టైప్స్ ఆఫ్ ఫిష్ మార్కెట్, సీ ఫుడ్ దొరుకుతుంది, ప్లస్ వెజిటబుల్స్ దొరుకుతాయి, ఫ్రూట్స్ దొరుకుతాయి. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఫ్రూట్స్ దొరుకుతాయి. పిచ్చిగా ఉన్నాయి పుచ్చకాయలు, పుచ్చకాయలు అదనమాట. సో అలాగా మా ఫస్ట్ షాపింగ్ అయితే మేము ఎగ్స్ అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ దగ్గరికి తీసుకున్నాము. ఎన్ని రకాల ఫ్రూట్స్, ఎన్ని డిఫరెంట్ కంట్రీస్ ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్లో మన ఇండియన్ ముంజకాయలు కూడా కనిపించాయి నాకు, కానీ అది కొంచెం ముదిరిపోయిందని చెప్పి తీసుకోలేదు. అండ్ వెంటనే ఇంకా మేము ఇది తిరిగే టైంలో అక్కడ ఆల్రెడీ ఫిష్ మార్కెట్ ఓపెన్ అయిపోయింది. కానీ వెళ్తూ మళ్ళీ ఒకసారి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను. ఇట్లా ఫ్రెష్ వెజిటేబుల్స్, టమాటాలు, ఉల్లిగడ్డలు చూస్తే నాకు ఒక చిన్న చిలిపి అలవాటు బయటకు వస్తుంది. చాలా కాస్ట్. ఇట్లా ఫిష్ మార్కెట్ ఆ డోర్స్ ఓపెన్ అయినాయి లేదో గబ్బంతా ముక్కలకే పోతుంది మొత్తం. అబ్బో భరించలేదు, అంత కంపు ఉంటుంది స్టార్టింగ్. కర్రీ తిరుగుతూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది. ఎవరికైనా అంతే కదా, గబ్బులో కాసేపు ఉంటే ఆ గబ్బు స్మెల్ ఏం తెలియదు. అట్లనే
కాకపోతే ఇక్కడ అన్నీ పట్టుకొని చూడడం ఇవన్నీ అలాగా మా ఎక్స్పర్ట్స్ చేస్తారనుకోండి. కాకపోతే నేను కూడా కొన్ని చూద్దామని చెప్పేసి నేనైతే చేతికి గ్లౌజెస్ తెచ్చుకున్నాను ఆల్రెడీ. సో గ్లౌజెస్ వేసుకొని ఆ రంగంలోకి దిగుదామని చెప్పేసి వెనక్కి తిరిగి చూడంగానే వీడు బతికి ఉంది అన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ చేపని అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అట్రాక్టింగ్, మనుషుల్ని అట్రాక్ట్ చేయడం ఎట్లా, మన దగ్గరికి కస్టమర్స్ని తెచ్చుకోవడం ఎట్లా అంటే ఇట్లా ఉండాలి కొంచెం ఎంకరేజింగ్గా. ఇది బతుకుంది, అది బతుకుంది, ఇది ఫ్రెష్, అది ఫ్రెష్ ఉంది, ఇది ఫ్రెష్ ఉంది అని చెప్పేసి మనుషుల్ని అట్రాక్ట్ చేసి సంపాదించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా స్టాల్స్ కదా. ఇంతమందిలో ఒక్క కస్టమర్ని తెచ్చుకున్నా కానీ బెటరే కదా వీళ్ళకి. లేకపోతే ఇంతమందిలో ఒక్కొక్కరు అలా చేపలను పెట్టుకొని అట్లా ఉంటే ఎట్లా అవుతుంది బిజినెస్. ఇంటి దగ్గర నార్మల్గా 10 మంది ఉంటేనే ఒక్కో దగ్గర ఫ్రెష్ ఉన్న దగ్గరనే తీసుకుంటారు. మిగతా అన్ని వాడు ఐస్లో పెట్టి 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 లాస్ట్గా ఏం చేస్తాడో మనకు తెలియదు. సో అదనమాట, ఒక్కొక్క దగ్గర అడిగి ఎలా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తూ 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 పోతున్నాం మేమైతే. ఇక్కడైతే మేము క్రాబ్స్ తీసుకున్నాము. ఈ క్రాబ్స్ ఎలా తింటారా స్వామి అనుకున్నాను నేను ఫస్ట్లో అయితే. అబ్బో ఎలా తింటారా బాబు ఇవన్నీ అని చెప్పి అనుకున్నా. కానీ నేను కూడా ఒకసారి తిన్నాను గోవాలోకి వెళ్ళినప్పుడు. సీ ఫుడ్ ప్లేటర్ తీసుకున్నప్పుడు దాంట్లో తిన్నాను, బాగుంది. అండ్ నాకు ఇష్టమైందంటే ప్రాన్స్ కాబట్టి ఒక ప్రాన్స్ 6 kgs వరకు తీసుకుంది మా అత్త. తెలియకుండానే 6 kgs అయిపోయినాయి. ఇన్ని లక్షల మంది నివసించే ఈ దుబాయ్ అనే ఒక మహానగరంలో అన్ని చుట్టూ సముద్రాలున్న దాంట్లో ఒక దీవిలో ఉంటున్నాం మేము. ఇక్కడున్న ప్రజలకి ఎంతో కొంత ఆసరా పడతాము అన్నట్టు ఈ చేపలు, రొయ్యలు, పీతలన్నీ వచ్చి ఈ మత్స్యకారుల వలలో చిక్కి మాకు ఆహారం అవుతున్నాయి. సో ఏం చేస్తాం, బతకాలంటే మనం కూడా కొంచెం తినాలి కదా. అట్లా అని మేము పెద్ద రోజు ఇవేం తిని బతకము. కాకపోతే నాన్ వెజ్ అన్నాక అన్ని రకాలు తింటారు. కాకపోతే నేను దాంట్లోనే కొన్ని రకాలు తింటాను కాబట్టి చేపల్లో కూడా నేను అంత చేపలు నేనేం తినను. కొంచెం ప్రాన్స్ అంటేనే కొంచెం చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది నాకు. సో ప్రాన్స్ అయితే తింటాను, ప్రాన్స్, చికెన్. వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే కంటిన్యూగా మళ్ళీ దగ్గు కూడా కొంచెం స్టార్ట్ అయింది. సో వీళ్ళందరూ ఎలాగో మా అత్త, మా బాబాయ్ వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకున్నారు. నేను జస్ట్ ఇదేంటి అదేంటి అని చెప్పేసి ఊరికే పట్టుకొని చూస్తా ఉన్నా. దీంట్లో నాకు పచ్చి బొమ్మడాయిలు దొరికినాయి. బొమ్మడాయిలు చేపల్లో నాకు ఎండు చేపల్లో ఎండు బొమ్మడాయిలు అంటే ఫుల్ ఇష్టము. కాకపోతే అవి కంబ కొడతాయి అని చెప్పేసి మా అత్తల ఇంట్లో అసలు వీళ్ళు ఎవ్వరు ఎండు చేపలు తినరు. తినేది ఒకటే అంటే ఆ నెత్తళ్ళు చిన్న చిన్నవి ఉంటాయి కదా, చందమామ పరికలు నెత్తళ్ళు, అవి ఒక్కటి చేస్తారు మా మామ కోసము. ఇంకా నా చేపలు అయితే వాసన వస్తుంది అని చెప్పేసి అసలు ఇష్టం ఉన్న వాళ్ళని కూడా తినకుండా పెడతారు ఎక్స్పెషల్లీ. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా తినడం మానేసిన. ఇక్కడ ఎండు చేపలు ఎంత బాగా దొరుకుతాయో కానీ ఏం చేయను, తినే అంత అదృష్టం లేదు. ఇంకా అలా సాటిస్ఫాక్షన్ ఏదో ఒకటి దొరికిన దాంట్లో. సో ఇక్కడ బొమ్మిడాయలు, ఎండు రొయ్యలు, ఆర్చిన చేపలు, కాల్చిన చేపలు, చిన్న రొయ్యలు, పెద్ద రొయ్యలు, టైగర్ రొయ్యలు, అన్ని రకాల ఎండు చేపలు కూడా దొరుకుతాయి. అండ్ దొరకందంటూ ఏది ఉండదు. మీరు ఏది తినాలనుకుంటే అది తీసుకోవచ్చు. ఈ బతికున్నవి తింటారా, చచ్చిపోయినవి తింటారా, సగం సగం ఉడికించుకున్నవి తింటారా అనేది మీ ఇష్టం. సో ఇలా మా ఫిష్ మార్కెట్లో షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మన ఇండియాలో లాగా చేపలు ఏదన్నా తీసుకుంటే వాడే క్లీన్ చేసి ముక్కలు కొట్టించి ఇస్తారు కదా, అలా ఉండదు. మనం చేపలు సపరేట్గా కొనుక్కోవాలి. అండ్ మళ్ళీ ఇంకొక సెక్షన్ ఉంటుంది, క్లీనింగ్ సెక్షన్. టోకెన్ తీసుకొని అక్కడ మనకి ఎంత సైజు కావాలి, పీసు ఎలా కావాలి అని చెప్పేసి వాళ్ళకి మార్కింగ్ పెట్టి ఇస్తే వాళ్ళు క్లీన్ చేసి కట్ చేసి ఎన్ని ఇస్తే అన్ని చేపలు మాత్రమే మొత్తము కట్టింగ్స్ మాత్రం చేసి ఇస్తాడు. దాంట్లో మనకి ఇది చెన వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ మొత్తం అన్నీ తీసి పడేస్తారు. చెనలు కూడా తీసి ఇవ్వరు. సో ఒకవేళ ఇంట్లో మనము కట్ చేసుకునే వీలుంటే ఇంటికి తీసుకెళ్ళి కట్ చేసుకోవచ్చు, అలా అన్నమాట. ఇక్కడ బతికున్న చేపలు అమ్మడమే కాకుండా అక్వేరియంలో మనం పెట్టుకోవడానికి కూడా చేపలు, ఫైటర్ ఫిష్లు, మిగతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అవన్నీ కూడా చిన్న చిన్న అక్వేరియము, సీ ఫుడ్ అవన్నీ కూడా.
బోలెడు చేపలు తీసుకున్నాము దాంట్లో. ఎందుకంటే ప్రతిసారి ఇక్కడికి ఇంత దూరం వచ్చి తీసుకోవడం కుదరదు. అండ్ ఇంటికి ఏ గెస్ట్ ఎప్పుడొస్తారో మనకేం తినాలనిపిస్తుందో తెలియదు కాబట్టి అన్నీ ఒకసారి తీసుకొచ్చుకొని మినీ ఫ్రీజర్లో పెట్టుకుంటాము. సో ఇంటికి వెళ్ళగానే ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇదన్నమాట మేము ఫిష్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్న ఫిష్ అంటే ఫిష్ కాదు, అన్ని టైప్స్ ఉన్నాయి. దీంట్లో ఏమేమి తీసుకున్నాము అనేది ఒక్కొక్కటి నేను చూపిస్తా. క్రాబ్స్, ఇప్పుడు ఈ క్రాబ్స్ అన్నీ కూడా మనము ఒక్కొక్కటి సపరేట్ చేసుకొని పెట్టి తీసుకొచ్చినవి అన్నీ ఒకటే కవర్లో అలా పెడితే మళ్ళీ మనం ఎప్పుడైనా వండాలనుకుంటే మొత్తం అన్నీ మళ్ళీ డీఫ్రాస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఖరాబ్ అవుతాయి కాబట్టి సపరేట్గా ఒక్కొక్క ఏదేది. నెక్స్ట్ వచ్చేసి రొయ్యలు. తెలియకుండానే ఒక 6 kgs ఆఫ్ రొయ్యలు తీసుకున్నట్టున్నారు మా వాళ్ళందరూ. సో ఇవన్నీ కవర్స్ అన్నీ నేను సపరేట్ చేయడం అదంతా టైం ల్యాప్స్లో పెట్టి, ఎందుకంటే వీడియో మళ్ళీ ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. అండ్ ఇంత 6 kgs ఎందుకు తెచ్చుకున్నాము అని అంటే, బయట అక్కడ మార్కెట్కి పోలిస్తే నార్మల్గా రెగ్యులర్గా తీసుకునే దగ్గర బయట సూపర్ మార్కెట్స్ అట్లాంటి వాటిలో అయితే కాస్ట్ డబల్ ఉంటుంది అండ్ అంత ఫ్రెష్ కూడా అనిపించవు. సో మేము తెచ్చుకున్నప్పుడే తెచ్చేసుకుంటాము ఒకేసారి ఎక్కువ. అండ్ ఇవి వచ్చేసి చిన్న చేపలు, కట్టబెరగలు అంటారు వీళ్ళు. చిన్న అంటే మనం ఏమంటామో తెలియదు నాకు. నేను ఎక్కువ చేపలు తిన్నా కాబట్టి చిన్న చేపలు ఇవన్నీ. ఇవి కూడా ఒక 3 kgs అట్లా 3-4 kgs అట్లా ఉంటాయి. మోస్ట్లీ ఇవన్నీ పులుపు మామిడికాయ వేసో లేకపోతే చింతకాయ వేసో ఏదో ఒకటి వేసి వండుతుంది. రొయ్యలు మాత్రం నాకు ఫేవరెట్గా నచ్చింది ఏంటంటే, వీళ్ళు బెండకాయ పచ్చి రొయ్యలు అట్లా వండుతారు కదా, కానీ నాకు బెండకాయ కాంబినేషన్లో నచ్చలేదు. కానీ కందగడ్డ పులగంద కాంబినేషన్లో రొయ్యలేసి వండి ఆ కర్రీ మాత్రం నాకు ఫేవరెట్ అని చెప్పొచ్చు మా అత్త సైడ్ వాళ్ళ వంటల్లో. సో అదన్నమాట, మేము తీసుకొచ్చుకున్నాయి అన్నీ ఇలా సెపరేట్ చేసి ఫ్రీజర్లో అయితే పెట్టేస్తాము. రొయ్యలే 6 kgs తెచ్చుకున్నాం. పచ్చి రొయ్యలు, ప్రాన్స్ చూసాను ఎంత ఫ్రెష్ ఉన్నాయో రొయ్యలు అసలు. ఇప్పుడు రేపటి కోసం నేను ఇప్పుడే కొంచెం ఇవి అంతా డీషెల్ చేసేసి పెట్టేసుకోవాలి. డీషెల్ అండ్ డీవీని ఇంటి దగ్గర ఉంటే చేపలు క్లీన్ చేయడము, రొయ్యలు క్లీన్ చేయడం ఇవన్నీ అసలు ముట్టుకునే దాన్ని కాదు నేను. అట్లాంటిది ఇక్కడికి వచ్చి చేపలు ఎలా క్లీన్ చేయాలో నేర్చుకున్నా. రొయ్యలు పొట్టు ఎలా తీయాలి, దానికి మధ్యలో నరం ఎట్లా తీయాలి ఏంది అని చెప్పేసి అన్నీ నేర్చుకున్నా. సో తినేవాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా పనులన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా తీసుకొచ్చుకొని ఇవన్నీ తీయండి. ఏదన్నా ఎవరి మీద కోపం ఉన్నప్పుడు అయితే ఎవరి మీద అరవలేము, ఎవరి మీద కోపం చూపించలేము అన్న టైంలో మనము మైండ్ని ఆక్యుపై చేసుకోవడానికి ఏదో ఒక పని ఉండాలి. ఈ పని కొంచెం మొత్తం తలకాయలు ఇరిచేసి పొట్టని తొలిచేసి కొంచెం సాటిస్ఫైయింగ్ ఉంటుంది. టార్చర్కి ఇంకొక పేరులాగా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. బాయ్.